హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏదో చూద్దామా. యాక్చువల్గా బయట వర్షం పడుతుంది కదా, సమోసాలు వేడిగానే ఉన్నాయి. కాకపోతే దాన్ని రీమేకింగ్ చేద్దామని కాస్త ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చూద్దామా. ఇదండి సమోసాలు ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నా, కట్ చేస్తున్నా. మళ్ళీ కాస్త కట్ చేసుకుంటాను. ఇవి చిన్న చిన్న ముక్కలు పీసెస్ తీసుకొని ఇంకా తాలింపు పెట్టుకుందామా, చూద్దామా. చూడండి, స్టవ్ కాగిపోయింది. ఇక ఆయిల్ వేసుకుందామా. జస్ట్ ఆయిల్ వేసుకున్నాం. కాస్త వేడెక్కాక తాలింపు వేసుకోవాలి. చూడండి, అక్కడ అయిపోతున్నాయి. వేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కలుపుకుందామా. ఇక పాలు మరుగుతున్నాయి. చూడండి, ఇది అయ్యింది. కాస్త చూడండి. ఇక ఇవి వేసేస్తున్నా ఇందులో. చూడండి, డిఫరెంట్ ఉంటారని చేస్తున్నా. ఇలాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక టమాటా పీసెస్ వేసుకుందామా. చూడండి, టమాటా పీసెస్ వేసుకుందాం. టేస్ట్ గురించి ఫ్రై అవ్వాలి కాస్తను. చూడండి, కాస్త ఫ్రై అయిపోయింది. ఇక టమాటా సాస్ వేసుకుందామా. చూడండి, ఇది జస్ట్ మీకు ఇలా ఇష్టం స్కిప్ చేయొచ్చు. ఇక ఇది సోయా సాస్ వేసుకుందామా. ఇది కూడా మీకు ఇష్టంగా స్కిప్ చేయొచ్చు. నాకు ఇష్టమైన సాస్ వేసుకుంటున్నాను, బాగుంటుంది. చూడండి, మ్యాక్సిమంగా అయిపోయిందండి. లేకపోతే సర్వ్ చేసుకుందామా. చూడండి, ఇప్పుడు ఇక దీనిపైన కాస్త ఉల్లి ముక్కలు వేసుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు చూడండి. ఇంకా ధనియాపత్తి వేసుకుందామా. చూడండి, సమోసాని ఎలా రీమేకింగ్ చేశాను చూడండి. కొందరు పిల్లలకి బయట లేయర్ ఇష్టం ఉండదు కదండి, అందుగురించి నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూద్దామా, ట్రై చేద్దామా ఎలా ఉంది. ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. ఇవి తీసి వేసుకుందామా గ్లాస్లో. మైనాలిస్ట్ తాగుతా నేను. వీటి పాలు ఇలా పాల్లో నేను కాస్త పసుపు వేసుకుంటాను. నేను పాలలో పసుపు వేస్తే ఎలర్జీ ఇలాంటివి ఉన్నా మీకు పోతాయండి. ప్రతిరోజు పాలలో పసుపు వేసుకొని తాగాలి. సో ట్రై చేద్దామా. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ రీమేకింగ్ సమోసా విత్ పాలండి. ఈరోజు రీమేకింగ్ సమోసా చూద్దాం ఎలా ఉంది విత్ పాలండి. ట్రై చేద్దాం ఎలా ఉంది. ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. చూడండి, ఎంత ఎమ్మీగా ఉంది ఈవినింగ్ స్నాక్స్. యాక్చువల్లీ బయట వర్షం పడుతుంది కదా, మనకు వేడి కావాలి కదా మా పిల్లలకి, మాకు.